హే గాయస్, వెల్కమ్ అందరికీ. సో ఈరోజు ఈ మినీ బ్లాగ్ అయితే కంప్లీట్గా చూసేయండి. ఇంత మంచిగా రెడీ అయ్యి నేనైతే డేట్కి వెళ్తున్నాను. ఆహా! ఆ మొఖం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. ఆహాహా! మీరు అనుకుంటున్నది కాదులే, ఇది సోలో డేట్. ఎందుకంటే ఈ మధ్య ఉన్న బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం నాకు ఒక టైం దొరికింది. సో ఈ మిర్రర్ లాగా అన్స్టేబుల్గా ఉన్న నా మైండ్ని సైడ్ మిర్రర్ లాగా స్టెబుల్గా చేసుకోవడానికి నేను ఈ సోలో డేట్ అనేది ప్లాన్ చేసుకున్నా ఈ రోజుకి. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు అయితే బయటికి వెళ్దామని ఫిక్స్ అయినా. అండ్ డే మొత్తం నేను ఏం చేస్తున్నానో కంప్లీట్గా ఈ వ్లాగ్లో చూపిస్తా. అండ్ ఎంత బడ్జెట్ అయిందనేది కూడా మీకు ఇలా చూపిస్తా. నేను ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వెళ్తున్నాను. చాలా ఇయర్స్ అయిపోయింది ఖైరతాబాద్ వినాయకుని చూసి. నేను హైదరాబాద్లో ఉన్నా కానీ ఎప్పుడూ చిన్నప్పుడే డైరెక్ట్గా చూసిన. మిగతా టైంలో ప్రతిసారి టీవీలోనో న్యూస్ పేపర్లోనో క్యాలెండర్లోనో చూస్తుండే. కానీ ఈసారి ఇట్లా చేయకూడదని ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నా పోదామని, బట్ అవ్వలేదు. సో ఈసారి అయితే ఖచ్చితంగా పోదామని ఫిక్స్ అయినా. అందుకే అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాంటి ప్లాన్ వేసుకోకుండా సడన్గా లీవ్ దొరికింది, సడన్గా వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో కొన్ని మనం ప్లాన్ చేయకపోయినా జరుగుతాయి. సో దానికి ఇదే ఎగ్జాంపుల్. అండ్ రీసెంట్గానే మన ఛానల్లో 10 న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అయినారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ 10 మందికి. పేరున లవ్ యూ సో మచ్. నేను చాలా తక్కువ పోస్ట్ చేస్తాను వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, బట్ స్టిల్ నా వీడియోస్ కోసం, నా వ్లాగ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసమైనా వీడియోస్ తీయాలి అని అనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేను ఇలా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాను. సో ఇప్పుడైతే ఖైరతాబాద్కి వచ్చేసినాము. చూడండి, బస్ స్టాప్ నుంచే ఫుల్ రష్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి నాకు 2 hours పట్టింది. అది కూడా ఫుల్ ఎండ్ ఉంది. బట్ ఈవెన్ దో వెళ్ళాలి అని ఫిక్స్ అయినామంటే ఖచ్చితంగా ఎట్లనన్నా వెళ్ళాలి. భక్తులు ఇంత మధ్యన వ్యక్తులు గట్టిగా చెప్పాలి. జయ బలే గణేష్ మహారాజుకి, బలే గణేష్ భగవానికి, బలే కంటావల్ గణేష్ మహారాజుకి. అందరూ కూడా చిన్న పిల్లలు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇంతమంది చూడడానికి వస్తున్నారు. అసలు నేను ఎన్ని రోజులు ఎందుకు పోలేదో నాకే సిగ్గవుతుంది వాళ్ళని చూస్తుంటే. సో నాలాగా వెళ్ళకుండా ఇంట్రోవర్ట్ లాగా ఉండే వాళ్ళని కొంచెం సిగ్గు తెచ్చుకుందాం ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు. అండ్ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు లడ్డు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఇది నాకు 50 రూపీస్ పడింది. సో మీరందరూ ఒకసారి గట్టిగా గణేషుని ఏదైనా మంచి కోరిక కోరుకోండి. సో నేనైతే చాలా జెన్యున్గా దేవుడిని కోరుకుంటా. ఏంటంటే జెన్యున్గా కష్టపడే వాళ్ళు బాగుపడాలి. ఒకరిని తొక్కి పైకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎప్పటికీ బాగుపడద్దు. కొంచెం నా కోరికలని ఆర్డ్గానే ఉంటాయి, ఏమనుకోవద్దు. ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ తినడం. సో ఫస్ట్ అయితే పానీపూరి అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఐస్ క్రీమ్. అండ్ దీని తర్వాత అది పాప్కార్న్ అండ్ ఇంకోటి ఏదో కార్న్ తోటి చేస్తారు. సో ఇవి రెండు యాక్చువల్గా ఒకటి 30 రూపీస్, రెండు కొంటే 50. సో మన ఇండియన్ సైకాలజీ ప్రకారం నేను రెండు తీసుకున్నా. ఇక్కడ నేను దారి తప్పిపోవడం జరిగింది. మా తమ్ముడికి కాల్ చేయడం జరిగింది, వాడు నన్ను పిక్ చేసుకోవడం జరిగింది, వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, తినడము జరిగింది, ముచ్చట్లు ఆడడం కూడా జరిగింది. మా సొంత పిన్ని వాళ్ళు ఖైరతాబాద్లోనే ఉంటారు. సో వాళ్ళ ఇల్లన్నా వాళ్ళని నాకు మస్తు ఇష్టము. వేరే పనులు ఉన్నాయి కాబట్టి తొందరగా వెళ్ళిపోయినా, లేకపోతే ఈవినింగ్ వరకు ఉందామని అనుకున్నా. కాకపోతే ఇంకో అర్జెంట్ పని పడి ఎర్రగడ్డకు వచ్చిన ఒక చిన్న షాపింగ్ చేసి ఉంది. సిల్వర్ రింగ్ తీసుకోవాలి నా ఫ్రెండ్ కోసము. సో ఇది ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి గిఫ్ట్ చేయడానికి నేను వెళ్ళి కొంటున్నా. అండ్ ఇక్కడ నేను ఇంకొక ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నా. ఎన్ని ఫేవరెట్ అంటున్నా అంటే ఈ వ్లాగ్ ఎంత ఫేవరెటో మీరే అర్థం చేసుకోండి. అంటే నాకు ఈరోజు ఇష్టమైనవన్నీ చేయాలని ఫిక్స్ అయిపోయినా బ్లైండ్గా. సో ఆటోకి 10 రూపీస్ పడింది. అండ్ నేను ఇక్కడ సనత్ నగర్ డిమార్ట్కి అయితే వెళ్ళిపోయినా. నా గురించి తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్, నా ఫ్యామిలీ ఎవరినైనా అడగండి, నన్ను మాత్రం ఎవరు డిమార్ట్కి తీసుకోవరు. ఎందుకంటే నేను అక్కడ కమ్సే కమ్ 4 to 5 hours ఉంటా. కొనక్కున్నా జస్ట్ చూడడానికే నాకు టైం సరిపోతుంది. ఎప్పుడైనా బోర్ కొట్టింది అనుకో, మంచిగా ఒక ట్రాలీ పట్టుకొని లోపలికి వెళ్ళిపోతా, నచ్చినవి కొంటా, లేకపోతే అన్నీ చూసి వచ్చేస్తా. సో నాకు టైం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక మూవీ టికెట్ బుక్ చేసుకున్నా. జస్ట్ 40 minutes ఉంది. సో కావాల్సినవన్నీ తీసుకొని తొందరగా వెళ్ళిపోవాలనే ఉంది నా ప్లాన్. వీడియోడు సేమ్ నా లెక్కనే తీటగాడు ఉన్నాడు, అన్నీ గెలుక్కుంటూ పోతున్నాడు నా లెక్కనే. సో అంటే నేను ఒక్కడేం లేనులే, ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సో ఇంత హడావిడి ఎందుకంటే ఇంకో 20 minutes ఉంది నాకు మూవీకి టైం అవుతుంది. సో ఫాస్ట్గా బిల్లింగ్ చేసుకున్నా. సో ఇది అరౌండ్ నాకు ఒక 650 or సంథింగ్ ఏదో పడింది. అండ్ 3 t-shirts తీసుకున్నా మొత్తానికి. సో అవి చూపించేంత గొప్పగా ఏమి ఉండవు. సో డిమార్ట్ షర్ట్స్ అంటే తెలుసు కదా, అంటే నేను దీన్ని డిస్క్రిమినేట్ చేయట్లేదు. సో జనరల్గా చెప్తున్నా. సో నేను మొత్తం డిమార్ట్ సామాన్లే వాడతా. సో డోంట్ వరీ.
అండ్ ఈ థియేటర్ వాళ్ళకి వెళ్ళి చూసుకోండి. నేనైతే ఈ మధ్య కంప్లీట్గా మూవీ థియేటర్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నా. అండ్ మూవీలో చాలా బిగ్ స్టార్స్ ఉన్నారు. సో చిన్న మూవీ అయితే ఏం కాదు. సో రిటర్న్ ఇంటికి బస్లో వెళ్ళిపోయినా దీనికి 20 రూపీస్ అయింది. అండ్ ఫ్రూట్స్ తీసుకున్న 30 రూపీస్. అండ్ మళ్ళీ రిటర్న్ ఆటోకి వెళ్ళిన 15 రూపీస్. సో టోటల్ బడ్జెట్ నేను మొత్తం ఎంత చేశాను అనేది కమెంట్ చేయండి. సో కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో షార్ట్ అవుట్ ఇస్తా. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.